5:30కి లేచాము. ఆరైంది, ఏమి చేయాల 7 అవుతుంది. 6 అయింది, మళ్ళీ 7 అవుతుంది. ఈలోపు ఏమి చేయాల చేస్తున్నాం, అన్నీ చదువుకుంటున్నాం. స్కూల్కి వెళ్ళాలి కదా, ఇంకా 6 రోజులు స్కూల్ ఉంది వాళ్ళైతే. రేపు కొరకేమో 5ంటికి వెళ్తాం. బాయ్ బాయ్ టేకర్ గాయ్స్. హలో, హాయ్ గాయ్స్, నేను అవ్విని. తెలుగు మెమరీస్ మీరు చూసారా? చూసి చెప్పండి ఫస్ట్. చూడాలి మీరు ఉన్నారు కదా, వీడియోస్ పెట్టండి, లైక్ చేస్తే మీరు చూడొచ్చు. బాయ్ బాయ్ టేక్ కేర్ గాయ్స్. శ్రీరామనవమి శ్రీరామనవమి అందరికీ అయిపోయింది. అదనమాట విషయం. వీడియో స్టార్టింగ్ మా పిల్లల ఎంట్రీ అయితే ఈ వీడియోతో ఇచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఇది శ్రీరామనవమి రోజు తర్వాత రోజు వ్లాగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ ఆ రోజు మా పిల్లలు నిజంగా చాలా ఎర్లీగా లేచారు. 5:30కే ఎర్లీగా స్కూల్కి వెళ్ళాలి అని. తర్వాత ఇంకా ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత నేను బయట వ్యూ అంతా కూడా ఎవ్రీ డే షూట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా బాగుంటుంది తెలుసా సమ్మర్లో బయట క్లైమేట్ ఎర్లీ మార్నింగ్. తర్వాత అయితే ఇంక బీభత్సంగా ఉంటుందండి. సో ఇంకా మా జామ చెట్టు చూపిస్తాను అని చెప్పాను కదా, ఈ వీడియోలో మా జామ చెట్టుని మీకు చూపించేస్తున్నాను. చిన్నగా వచ్చింది, దానికి బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు పోసి అంత దాకా తీసుకొచ్చామన్నమాట. పూలు అయితే భలే వస్తున్నాయి, రాలిపోతున్నాయి. కాయలు ఎప్పుడు కాస్తాయో తెలియదు, కానీ జామ చెట్టు అయితే పెద్ద అవుతున్న కొంది హ్యాపీనెస్ వస్తుంది. సో పిల్లల స్కూల్ టైం అయింది, రెడీ అవుతున్నారు. అంట్లయితే అక్కడవక్కడవే ఉన్నాయి, బట్టలు ఉన్నాయి. ఈలో పంప్ వస్తుంది, వాటర్ పడుతున్నాం. హరిబరి అవుతుంది. చందుగాడైతే పైప్ వేస్తే పైప్ దగ్గరే ఉంటాడనమాట. వాడు వాటర్ పడుతూనే ఉంటాడు, ఆగడనమాట, తడిపేసుకుంటూ ఉంటాడు. సో స్కూల్ టైం అయింది కాబట్టి మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయిపోయింది. బ్రష్ చేసి స్నానం చేసి బ్యాగ్ సదిరి వాటర్ బాటిల్లో వాటర్ పోసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఆ రోజు సివిల్ డ్రెస్సే వేసాను. ఆ రోజనే కాదు, స్టిల్ లాస్ట్ రోజు వరకు కూడా సివిల్ డ్రెస్సే వేసాను. ఇంకా మా వాడికి యూనిఫామ్ ఉండదన్నమాట. మా చిన్నోడికి జారిపోతూ ఉంటుంది, లూజ్ అయిపోతాడు, అంత బలంగా లేడు కాబట్టి. మా పెద్దోడికి ఉంది. సో అయినా ఎందుకులే సివిల్ డ్రెస్ ఇద్దామని ఆ రోజు సివిల్ డ్రెస్ వేసాను. మా చెల్లికి కూడా ఆఫీస్ టైం అయిపోయింది. చెల్లి బ్రేక్ఫాస్ట్ చేస్తూ వాళ్ళిద్దరికి పెట్టింది. ఎంత ఎర్లీగా లేచినా టైంకి మాత్రం వెళ్ళరు మా పిల్లలు. సో మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి ఇడ్లీ పిండి ఉంటే అమ్మ దోశ వేస్తుంది. నేను కూడా దోశ వేసేసి పిల్లలకి పెట్టి వదిలిపెట్టొచ్చి అంట్లుతో మీ బట్టలుకి స్నానం చేసి వచ్చేసరికి టైం ఎంత ఉందో తెలుసా? 11 అయింది. ఎండ చూసారా ఎలా చెరుగుతుందో. బట్టలు ఉతికేసి అంట్లుతో వేసి స్నానం చేసి వచ్చేసరికి నా పని అయిపోయిందనమాట. అస్సలు ఓపిక ఉండట్లే, ఈ సమ్మర్కి పని చేయాలని ఇంట్రెస్ట్ ఉండట్లే, తినాలని ఆకలి ఉండట్లే, అట్లా అయిపోతుందన్నమాట. చాలా రోజులు అవుతుంది హాట్ వాటర్ మిస్ అయిన ఫీలింగ్ కలిగి. ఆ ఎండలో ఈ హాట్ వాటర్ అసలు మామూలుగా లేదు, పైన చెమటలుగా వస్తున్నాయి. అయినా హాట్ వాటర్ తాగే చాలా రోజులైందని సోంపు జీలకర్ర వేసుకుని, బెల్లం కూడా లేదు, అలాగే తాగేశాను. ఎందుకో ఆ రోజు తాగేయాలనిపించింది, తాగేసాను అనమాట. ఒక చిన్న వీడియో క్లిప్ నా ఫేస్ నేను చూసుకోవడానికి. నా ఫేస్ చూసారా ఎలా ఉందో? జస్ట్ సీరం రాసుకున్నా బయటకు వెళ్తున్నా కదా అని, కానీ చెమటలు కక్కుతున్నాయి అనమాట. కక్కడం కాదు, తడిచిపోతున్నాం అనమాట. ఆ హాట్ వాటర్ని చాలా రోజుల తర్వాత అలా ఆస్వాదిస్తూ నా ఫేస్ని మీకు చూపిస్తూ వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది అనమాట. ఇంకా పిల్లలు వచ్చే టైంకి వంట చేయాలి కాబట్టి ఆ రోజు వంట ఏమీ చేయలేదు నేను. ఆ రోజనే కాదు, దాదాపు నేను వంట చేయక 2 వీక్స్ పైనే అవుతుంది. నేను బయట వర్క్ చేస్తున్నా అని చెప్పాను కదా, అమ్మ అయితే వంట చేసేసింది. మార్నింగ్ చెల్లి బాక్స్ తీసుకెళ్ళాలి కాబట్టి మునక్కాయ అండ్ మా చెట్టుకి కాసిన మునక్కాయలు ఉన్నాయని చెప్పాను కదా, మునక్కాయ ఉల్లిపాయ కూర చేసింది పాలు పోసి. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నా. 2 దోశలు వేసుకున్న, పల్లీ చట్నీ, మా ఇంట్లో చేసిన సాంబార్ కారపొడి. ఇట్స్ హెవెన్ అంటే హెవెనే. చట్నీ లేకపోయినా ఒక కారపొడి ఉంటే దాని మీద అలా నెయ్యి చల్లేసుకొని ఒక డజన్ ఇడ్లీ లేపేయచ్చు. మా ఇంట్లో అంత టేస్టీగా ఉంటుంది సాంబార్ కారపొడి. ఫ్రైస్లోకి కర్రీస్లోకి చాలా బాగుంటుంది అనమాట. ఎస్పెషల్లీ ఇది చికెన్ ఫ్రైలో అయితే అదిరిపోద్ది. అంతే, ఇంకా నేను చెప్పలేను, ఎక్స్ప్లెయిన్ చేయలేను ఈ సాంబార్ పొడి గురించి. సారీ, సాంబార్ కారం గురించి. మా అమ్మ చేసే సాంబార్ కారం అనమాట, మేము అలాగే అంటాము.
అంటే మసాలా కారం అంటారు కొంతమంది, మేమైతే సాంబార్ కారం అని అంటాం, అన్నీ వేసి చేస్తుంది. ఈలోపు నేను ఆ బ్రేక్ఫాస్ట్ చేసి మా పిల్లల దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి మధ్యలో వాళ్ళకి కావాల్సినవి ఇప్పించి వాటితో పాటు మా పిల్లల్ని తీసుకొని వచ్చేపటికి ఆఫ్టర్నూన్ అయింది. రాగానే పెట్టకపోతే తినరు, అలాగే పడుకుని పోతా, నీరసం వస్తుందని కొంచెం అన్నం వేసి అలా పెట్టేసి ఒక స్నాప్ వేసి లేచేశారనమాట. మీకు అలా చూపిస్తున్నాను కానీ డే ఎలా గడిచిపోతుందో కూడా అర్థం అవ్వట్లేదు, నాకు టైం చూసుకుని తీరుకుండట్లేదు. 10 కల్లా వర్క్ అవ్వకపోతే బిజీ ఉంటుంది. సో అక్కడక్కడ క్లిప్స్ నేను షూట్ చేస్తూ డేని కవర్ చేస్తూ మీకు వీడియోస్ అయితే చేస్తున్నాను, కంటిన్యూటీ మిస్ అవ్వకూడదు అని. కానీ చాలా ఘోరంగా ఉంది మా ఇంటి దగ్గర పరిస్థితి అయితే. మా ఇంటి దగ్గరనే కాదు, అందరి దగ్గర అలాగే ఉంది. ఎండ వస్తుంది, వర్క్ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వీడియో కవర్ చేయాలి, ఇవన్నీ చేసిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేయాలి. హౌ హార్డ్ అనమాట, చాలా హార్డ్గా ఉంటుంది, తప్పదు. సో ఇంకెందుకంటే నేను పడుకుని పోయా మా పిల్లలతో. మా పిల్లలు ముందు లేచి వచ్చేసారు. నేను లేచి వచ్చేసరికి గ్యాస్ పొయ్యి దగ్గర ఎంత డర్టీగా ఉందో అసలు నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, అవ్వలేదు. నేను ఎందుకో అనుకుంటే అది మా అమ్మ చేసేస్తుంది, నేను మనసులో అనుకుంటే మా మమ్మీ చేసేస్తా అనిపిస్తూ ఉంటుంది. చాలా విషయాలు క్లీన్ చేయాలి, తర్వాత రోజు క్లీన్ చేద్దాంలే అనుకుంటున్నా, తర్వాత రోజు కాదు. నేను లేచేసరికి మా అమ్మ ముందు పడుకోకుండా వచ్చి అదంతా క్లీన్ చేసి పేపర్స్ వేసేసి, ఇడ్లీ పిండి ఉంటే అందులో గోధుమ పిండి కలిపి బోండాలు వేస్తుంది, అలాగే శనగపిండి ఉంటే బజ్జీలు వేసింది అనమాట. సో అలా చేసేసింది. ఇంకా మా పిల్లలైతే ఇంకా లేచిందే పని, ఇంకేం ఉండదు కదా, కార్టూన్, ఇంకా వాళ్ళకి అదే చాయిస్. బయట ఆడమంటారా, ఆడరు, ఎండగా ఉంటుంది కాబట్టి ఇంకా కార్టూన్స్ చూసేస్తున్నారు. నేనైతే ఇక్కడ ఒక క్లిప్ యాడ్ చేశాను. బోండాలు వేసింది, పకోడీ వేసింది, బజ్జీ వేసింది, ఉల్లిపాయలు. మా అబ్బాయికి అయితే చిన్న పునుగులు ఉల్లిపాయలు బాగా నచ్చాయంట, అవి వేసుకొని తినేశాడు. నాకెందుకో అస్సలు తినాలని అనిపించలేదు, కానీ లాస్ట్కి ఎలాగోలా తినేసి నేను మమ్మీ కాఫీ కలుపుకొని తాగేసామన్నమాట. చూసారా ఈవినింగ్ టైం ఎలా ఉందో, చల్లగా ఉంది. ఆ రోజు మబ్బు పట్టింది, వర్షం పడిద్దేమో అనుకున్నాము. కంటిన్యూ 2 days అలాగే ఉండింది, వర్షం అయితే పడలేదు. మబ్బుగా ఉండటం వల్ల ఆ చల్లదనానికి బయట కూర్చొని నేను అమ్మ పకోడీ, బజ్జీ, అలాగే ఇవి పునుగులు అనమాట, ఉల్లిపాయలు వేసుకొని కొంచెం కారపొడి వేసుకొని ఎంజాయ్ చేసాం. నేను అవి మా పిల్లలకి ఇస్తున్నాను, సో వాళ్ళకి అలా డెకరేషన్ చేసి ఇవ్వాలన్నమాట. సో చూసారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ముందు వాళ్ళు తిననివ్వండి, తినకపోనివ్వండి, డెకరేషన్ చేసి ఇస్తే మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. టిఫిన్ కోసమని మా పిల్లలకి ఎన్ని ప్లేట్ తీసుకొచ్చాము. సో ఇంట్లో ఉన్నవి తీసాము, కొత్తవి తెచ్చాము, ఇంకా అదే ప్లేట్స్లో తింటూ ఉంటారనమాట. సో ఇంకా అలా సర్వ్ చేస్తే కానీ తినరనమాట. మా వాడైతే ఫోజులు ఇచ్చేసాడు. సో ఇంకా అలా అయిపోయింది. ఇంకా బ్లాగ్ నేనైతే ఏం కంటిన్యూ చేయలేదన్నమాట, తెలుసు కదా ఎండ దెబ్బకి అలా వీడియోస్ తీస్తున్నాను, ఎడిటింగ్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. అవ్వట్లేదబ్బా, కానీ మంచి వీడియోస్తో డెఫినెట్గా మీ ముందుంటాను. కమింగ్ సూన్, స్టేట్ ఇంటూ తెలుగమ్మిరాని. ఇంక ఇక్కడైతే పునుగులు, బజ్జీలు, పకోడీలు పిక్స్ అనమాట. నాకేంటో ఏది చేసినా ఫొటోస్ తీయడం, స్టేటస్లో పెట్టేదాన్ని ఇదివరకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు. సో ఇప్పుడైతే ఇంకెలాగో మనకి ఛానల్ ఉంది కాబట్టి ప్రతిదీ అలా ఫొటోస్ పెట్టుకోవడం అలవాటు అనమాట. ఎందుకో వంట అంటే పిచ్చి, రెసిపీస్ అవి బాగా ఇలా పెట్టడం నాకు భలే ఇష్టం అనమాట. సో అలా మా అబ్బాయి అయితే ఫోజులు ఇచ్చేసాడు కాబట్టి కొన్ని పిక్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేసాను. సమ్మర్ బీభత్సంగా ఉందబ్బా, అందరూ కేర్ఫుల్గా ఉండండి. మంచి వీడియోస్తో డెఫినెట్గా నేనైతే మీ ముందు ఉంటాను. మీరందరూ ఎలా ఉన్నారు ఈ సమ్మర్కి? జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి, హెల్తీగా ఉండండి. టుడే వీడియో అయితే ఇది ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్తీ. బాయ్, టేక్ కేర్, సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. స్టేట్ ఇంటూ తెలుగమ్మిరాని నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి. స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, టేక్ కేర్.